మిత్రులారా, నేపాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం కూలిపోయింది. కమ్యూ లీడర్స్ ఇళ్ళన్నీ కూడా కాల్చిపారమొత్తినారు. మీరంతా కూడా చూసే ఉంటారు. ఇప్పుడు సపోజ్ వాళ్ళ మినిస్టర్లు వీళ్ళంతా కూడా వాళ్ళ నాయకులందరినీ కూడా రోడ్ల మీద తరిమి పిచ్చి కుక్కలు కొట్టారు. మామూలు కూడా కాదు, అన్ని మొత్తం బిల్డింగ్లన్నీ కూల్చేశారు. ఇప్పుడు ఈ నేపాల్ అనేది అమెరికా చెప్పు చేతల్లోకి వెళ్తాదా లేక పితృ సమానమైనటువంటి మన భారతదేశ రక్షణ లేక వస్తుందా అనేదే ఇక్కడ విషయం. ఎందుకంటే ఈ అమెరికన్ డీప్ స్టేట్ హస్తం కూడా దీంట్లో ఉన్నట్టే ఉండాలి. అర్థమవుతుందా? అది విషయం. అయితే నేపాల్ రాజకీయాల నుంచి ఈ చైనా అనుకూల ప్రభావాన్ని తొలగించడం వల్ల ప్రజలకు తప్పకుండా ప్రయోజనం అయితే కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉండేది వచ్చేసి ఈ కమ్యూనిస్టు ప్రభుత్వం. సరే, అది పోయింది, అంతవరకు మంచిదే. ఒకవేళ పొరపాటున మళ్ళీ వీళ్ళు అమెరికా చేతలేక పోయినారో, డీప్ స్టేట్ చేతలేకే, ఇంకాడి ఖతం అయిపోయినట్టే. కానీ ఈ అమెరికా అనుకూల తోలుబొమ్మలను తీసుకురావడం కూడా అంతే ప్రమాదకరం. ఇప్పుడు నేపాల్లో స్వదేశీ పాలన అవసరం అన్నమాట. ప్రస్తుత పరిస్థితుల్లో రిటైర్డ్ ఆర్మీ నాయకత్వం వహించాలా. అక్కడి ప్రస్తుత రాజకీయాల్లో వాళ్ళ క్రమశిక్షణ అనేది చాలా అవసరం అన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. లేకపోతే ఈ నేపాల్ కూడా మరొక బంగ్లాదేశ్ అవుతుంది. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, ఈ చైనా వాళ్ళు వీళ్ళంతా కూడా పెత్తనం దొబ్బుదామనే ఏది నేపాల్ మీద. ఇక ఏం జరుగుతుందో చూడాలా. అది విషయం అయితే.